వస్తుంది వాయిస్. ఏంటి సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అంశాన్ని వీరు ఇంత పెద్ద రాజకీయం చేసి ఇదంతా కూడా బురద జల్లే ప్రయత్నం, అసలు ఏం చేసిండు జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు? మాల్యాద్రి గారు చాలా చక్కగా వివరించారు అసలు ఏం జరిగింది ఏంటనేది. సో మీ వర్షన్ ఏంటి సార్ దీనికి సంబంధించి ఒక సీనియర్ జర్నలిస్ట్? ఇక్కడ మనం రెండు సెగ్మెంట్లుగా మాట్లాడుకుందాం సార్. ఒకటి తెలంగాణ పాలిటిక్స్, రెండు ఆంధ్ర పాలిటిక్స్. ముందర తెలంగాణ పాలిటిక్స్ బ్రీఫ్ గా చెప్పేసి నేను ఆంధ్ర పాలిటిక్స్ వైపు వస్తాను సార్. ఈ తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆయన ఇటువంటి కామెంట్ చేయటానికి కారణం ఏంటి అనేది మనకు అనవసరం. ఇక్కడ ఆ కామెంట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ కనుక చూస్తే ఏమవుతుంది, మనకి ఎట్లా అర్థమవుతున్నది అంటే, ఇది అంతా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే క్రమంలో జరుగుతున్న వ్యవహారం ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు అంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 9 సంవత్సరాలు పరిపాలించింది, తెలంగాణని పరిపాలించింది. అప్పుడు వాళ్ళు చేసిన తప్పులు బయటికి రాకుండా ఉండటానికి వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటి అంటే, ఎక్కడైతే మనల్ని కార్నర్ చేస్తున్నారు అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి రాగానే వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. అంటే మెయిన్ గా తెలంగాణ పాలిటిక్స్ లో కేసీఆర్ అండ్ కంపెనీ, అంటే వాడు పార్టీ అని కూడా నేను అన్ను, కేసీఆర్ అండ్ కంపెనీ వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని కౌంటర్ చేసుకోవటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రకరకాల మార్గాలు వెతుక్కుంటూ కొన్ని నిజాలని కొన్ని అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ పోతూ ఉన్నది. కేసీఆర్ అంటే భయం ఉంటే, కేసీఆర్ చేసే క్యాంపెయిన్ ని తట్టుకోవాలి అంటే వేరే విధంగా రావాలి, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని బదనాము చేయటం ద్వారా సాధించగలిగిందేమీ లేదు. ఇక్కడ కృష్ణా జలాలు, గోదావరి జలాలు మీరు చెప్పారు 3000 టీఎంసీ సముద్రంలోకి పోతూ ఉంటే ఆంధ్ర ప్రభుత్వము పోలవరం పనకచెర్ల లింక్ కెనాల్ ప్రాజెక్టు టేకప్ చేస్తే దానికి అబ్జెక్షన్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని కొంచెం సవరించుకొని నల్లమల సాగర్ ప్రాజెక్టు టేకప్ చేస్తే దాని మీద కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్తూ ఉన్నది. మీకు సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలలో మేము ఒక 200 టీఎంసీలు మేము వాడుకుంటాము అంటే ఏంటి, ఎగువనున్న తెలంగాణకి నష్టం ఏంటి? అవును, అది ఏది ఎవరు కూడా చెప్పరు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ పాలిటిక్స్ లో ఉన్న అంటే ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్న గొడవల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు. చివర రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాజెక్టులు టేకప్ చేసినా, ఏ ప్రాజెక్టులు కట్టుకున్నా తెలంగాణకి నష్టం ఏంటి? మీరు ప్రాజెక్టులు కట్టుకోగలిగితే, తెలంగాణలో గనక ప్రాజెక్టులు కట్టుకోగలిగితే, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అభ్యంతరం చెప్పలా, అక్కడ వెళ్ళి మటన్ బిర్యానీ తినొచ్చాడు. అవును, కాళేశ్వరం ప్రాజెక్టు నీకు ఇనాగరేషన్కి వెళ్ళి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ పాలిటిక్స్ లోకి ఆంధ్ర పాలిటిక్స్ ని తీసుకొచ్చి మిక్స్ చేసి చూడటం అనేది కరెక్ట్ కాదు. ప్రతి అంశంలో లింక్ చేస్తున్నారు అనుకోవచ్చా సార్? అంటే రాజకీయంగా ఒక సెంటిమెంట్ ను రాజేసే అంశాలు లాగా దీన్ని చూపించి మేమే కాపాడుతున్నాము అనేది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం మీకు కేసీఆర్ ను చూస్తే ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడిని విలన్ని చేసి చూపిస్తే తప్ప మనకి ఓట్లు రావు అన్న ఒక పాత స్ట్రాటజీని పదే చెప్తూ ఉన్నాడు, బయటికి తీసుకొస్తూ ఉన్నాడు. అవును, నీకు చంద్రబాబు నాయుడు పేరు అనేది నువ్వు తలవందే నిద్రపోవట్లేదు. ఈ కేసీఆర్ కి నిద్ర కూడా పట్టట్లే. కేసీఆర్ వేసిన ట్రాప్ లోకి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఇరుక్కుంటున్నాడు. ఇది తెలంగాణకి సంబంధించింది. మీకు ఆంధ్ర దీని పాలిటిక్స్ కి సంబంధించి మీరు చూడండి, ఏ రోజునైనా సరే, ఎప్పుడైనా, ఏ ఇష్యూ అయినా సరే,
జగన్మోహన్ రెడ్డి టేకప్ చేశాడు అంటే వాటి మూలాల్లోకి వెళ్లి చూస్తే జగన్మోహన్ రెడ్డి కుంభకోణం అయినా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజికల్ మిస్టేక్ అయినా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి పొరపాటు అయినా ఉంటుంది. లేదా అప్పుడు బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చే విధంగానైనా జరిగి ఉంటుంది. మీకు అది కూడా చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల మీద ఫైట్ చేస్తున్నాడు. మెడికల్ కాలేజీల్లో జగన్మోహన్ రెడ్డి తప్పు ఉంది, మొత్తం అన్ని రకాల తప్పులు ఉన్నాయి. అందుకని దాని మీద వైలెంట్ గా రియాక్ట్ అవుతున్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డి ఘోర వైఫల్యం ఉంది, అందుకని దాని మీద వైలెంట్ గా రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఘోర వైఫల్యం ఉంది, అందుకని ఇంత వైలెంట్ గా రియాక్ట్ అవుతున్నాడు. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి ఏ ఏ అంశాల మీద వైలెంట్ గా రియాక్ట్ అవుతాడో చూసుకొని ఆ వైలెంట్ గా రియాక్ట్ అవుతున్న అంశాల వెనక్కి వెళ్ళి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని మొత్తం అంటే అందరూ అడగాల్సిన రాయలసీమ వాసులు, రాయలసీమకి సంబంధించిన ఇప్పుడు పెద్ద ఏదో ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేస్తామని చెప్తున్న ఈ మేధావులందరూ, మేధావులు ముసుగులో ఉన్న కుహనా మేధావులందరూ అడగాల్సింది ఏంటి అంటే, ఆ రోజున ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముచ్చుమర్రి ప్రాజెక్టుని టేకప్ చేస్తే ఆ ప్రాజెక్టు సింపుల్ గా శ్రీశైలం బ్యాక్ వాటర్ ని 300 అడుగుల కన్నా తక్కువ ఉన్నా కానీ లిఫ్ట్ చేసి కేసీ కెనాల్ ఆయకట్టుని స్థిరీకరించటం, మొత్తం ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం. ముచ్చుమర్రి ప్రాజెక్టు అంతర్రాష్ట్ర వివాదాలు లేని ప్రాజెక్టు, దాని మీద ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు, అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టు. ముచ్చుమర్రి ప్రాజెక్టుని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు టేకప్ చేయలేదు? ముచ్చుమర్రి ప్రాజెక్టు టేకప్ చేయకుండా దానికి కొద్ది దూరంలో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి పేరు మార్చి పెట్టి ఇది అంతర్రాష్ట్ర వివాదాల్లోకి లాక్కొచ్చి కూర్చోబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంతర్రాష్ట్ర వివాదాలలోకి లాక్కొచ్చి తీసుకొని అక్కడ కూర్చోబెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఎటువంటి శ్రద్ధ చూపకుండా, అతనికి ఏదైనా క్లారిఫికేషన్లు ఇవ్వాలంటే ఇవ్వకుండా మొత్తం ప్రాజెక్టు మొత్తాన్ని ఆపిచ్చి పెట్టాడు. ఆ రోజున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద అబ్జెక్షన్ చెప్పింది ఎవరు? ఇదే కేసీఆర్. ఆ రోజు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇదే కేసీఆర్ రాయలసీమ వెళ్ళి రోజా పెట్టిన చేపల పులుసు తిని ఏం చెప్పాడు? రాయలసీమకి నీళ్లు ఇవ్వటం నా ప్రాధాన్యత అని చెప్పాడు. అవును. అంటే ఎంత ద్వైధీ భావన ఉందో చూడండి. ఈ రాజకీయాల కోసం, తుచ్చమైన రాజకీయ దీనికోసం, ప్రయోజనాల కోసం ఈ రాజకీయ నాయకులందరూ కూడా అటు రాయలసీమ ప్రయోజనాలు, ఇటు తెలంగాణ ప్రయోజనాల్ని ఎట్లా దెబ్బతీస్తున్నారో చూడండి. అసలు మిగులు జలాలు వాడుకుంటే తప్పేంటి సార్? దాంట్లో సముద్రానికి పోతున్నటువంటి నీళ్లు 200 టీఎంసీలు